ఆంధ్రప్రదేశ్లో 1,65,00,000 కుటుంబాలు ఉంటే 1,45,00,000 కుటుంబాలకి 10,000 నుంచి 50,000 రూపాయలు ఏడాదికి వేశాను. 5 ఏళ్లలో 2.5 లక్షల రూపాయల దాకా డబ్బులు తీసుకున్నటువంటి వాళ్ళు దగ్గరగా 1,50,00,000 మంది ఉన్నారు. అలాగే మిగతాదంతా కలిపి లెక్కేసుకుంటే 2,60,00,000 మంది దాకా ఉన్నారు. 2,80,00,000 దాకా లేదా 60 నుంచి 80 లక్షల దాకా. అందులో 2 కోట్ల మంది వేసిన నాకు గెలుపు ఖాయం అన్నటువంటిది జగన్ నమ్మకం. మరి చంద్రబాబు నమ్మకం ఏంటి? ఇలా ఓట్లేసినటువంటి వాళ్ళలో, ఇలాంటి పథకాలు పొందిన వాళ్ళల్లో 80 లక్షల మంది వరకు తమ ఓటర్లు ఉన్నారు. అది జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు. అదే సందర్భంలో ఇతర రాష్ట్రాల నుండి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళల్లో ఒక 30-40 లక్షల మంది ఉన్నారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేనలకు ఉన్నటువంటి ఓట్ బ్యాంకు లాస్ట్ ట్రిప్ ఎలక్షన్స్తో పోల్చుకున్న 40+6+1. దీనికి ప్రభుత్వ ఉద్యోగులు యాడు, ప్రభుత్వ వ్యతిరేకతతో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, దానికి తోడుగా మాదిగ సామాజిక వర్గం యాడు, ఇవన్నీ కలిపితే 1,60,00,000 నుంచి 2 కోట్లు తమకే ఓట్లు పడ్డాయి. కాపు సామాజిక వర్గం కూడా యాడ్ కావడం వల్ల అది క్రిందసారి వైసీపీకి పడ్డాయి కాపు ఓట్లు, అట్లాగే బీజేపీ ఓట్లు. ఇప్పుడు ఆ 2 వెనక్కి వచ్చేసినాయి కాబట్టి అవే 5% దాకా ఉంటాయి. ఆ 5కి తమ 48 తోడైతే, 47 తోడైతే 52 అయిపోతుంది. అది దానికి తోడుగా వైసీపీకి సంబంధించినటువంటి ఓట్లలో ఒక 2%, 3% షర్మిల చీల్చింది. అంటే అక్కడ 45కి 40 నుంచి 45కి పడిపోతుంది. మా దగ్గరకు వచ్చేటప్పటికి 52 దాకా వెళ్తాం అన్నటువంటిది చంద్రబాబు గారి లెక్క.